దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందంట. కమిటీ అడిగింది దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న 150 కోట్లు 100 కోట్లు 110 కోట్లు ఓటర్లు అనుకోండి. 110 కోట్లు ఓటర్లు అనుకుంటే వీళ్ళు అడిగితే మరి ఈ ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి అంత అన్నిటికీ సోషల్ మీడియాలో ప్రతిదీ అయిన దానికి కాని దానికి రెస్పాండ్ అవుతున్న సమాజం ఈరోజు ఎంత 21,500 రెస్పాండ్ అయ్యారండి. 80% మద్దతుగా నిలబడ్డారంట. ఇక్కడ ఇంకొక మరో అంశం ఏంటంటే మద్దతు. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఈ వచ్చిన వాటిలో ఎక్కువ అంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లోనే 6 రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ పాల్గొన్నారు. అంటే ఆ తర్వాత లెక్కేసుకుంటే 5-10 కూడా ఉండవు కొన్ని రాష్ట్రాల నుంచి. దీన్ని మనం విస్తృత ప్రజాభిప్రాయం కింద పరిగణించవచ్చా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది నంబర్ గేమ్ అనేది అందరు చెప్పారు. ఇక నెంబర్ గేమ్ ఎట్లా మారిద్ది ఏంటండి, ఒకప్పుడు పుల్లారావు గారు లాంటి వాళ్ళకి సీనియర్లకి బాగా తెలియదు. ఒక 2-3 రోజులు ఒక బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు ఇచ్చే రకరకాల తీర్మానాలు అయ్యి అంశాలను బట్టి 2 రోజుల డిస్కషన్స్లో వచ్చే డిబేట్స్ని బట్టి ఆ డిస్కషన్స్ మీద కొన్ని బిల్లులో పెట్టిన అంశాలు కూడా మార్చిన సందర్భాలు, ప్రజల సవరణలు కూడా చేసుకున్న అంశాలు మనం బిల్లులో కానీ చాలా ఇప్పుడు ఏమంటున్నారు, కృష్ణ గారి దగ్గర నుంచి మీ దాకా ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, ఈడీ, బీడీ, ఓడి, సిబిఐ అంటున్నారు. అంటే బిల్లు ఆమోదం పంచడానికి ప్రజలకు సంబంధించినవి దీంట్లో ఉన్నాయా లేకపోతే దీనిలో వ్యవస్థలో మార్పు చేర్పుల మౌలిక మార్పుల అనేది పోయిందండి. సో ఇక దాని గురించి కూడా మనం పెద్దగా చర్చ అనవసరం, ఇక ఇది రాదు ఇప్పట్లో అనేది. ఇక బేసిక్గా ఈ జమిలీ అనేది నాకు ఒక అనుమానం ఏంటంటే మహిళా బిల్లు ఆమోదిస్తున్నామని ఒక 3 నెలల ముందు చెప్పారండి. మహిళా బిల్లును తీసుకొస్తున్నాము మేము, అప్పటికే రాజ్యసభలో పాస్ అయింది బిల్లు, లోక్సభలో ఎప్పటికప్పుడు టర్మ్ అయిపోయిన తర్వాత బిల్లు అయిపోయింది కాబట్టి తీసుకొచ్చారండి. ఆ బిల్లులో ఉన్న ఈ 2 పాయింట్లు, ఒకటి 3వ వంతు మహిళలకి 3 టర్ముల్లో 1/3 చొప్పున కంప్లీట్ అవ్వాలని. అదే బీజేపీ బిల్లు పాస్ అయిపోతుంది అనుకున్నాం. ఇలాగే పొద్దున్నే బిల్లు సీక్రెట్ కదా, ఇప్పుడు ప్రతిదీ రహస్యం కదా, ఆ రహస్యమైన దాంట్లో ఒక పదాన్ని చేర్చారండి, ఒక లైన్ చేర్చారు. ఆ లైన్తో ఏంటంటే ఈ బిల్లు కాంగ్రెస్ బిల్లుకి ఈ బిల్లుకి డిఫరెన్స్ అంటే యూపీఏ బిల్లుకి ఈ బిల్లుకి, ఈ బిల్లులో ఏం రాశారంటే ఈ బిల్లు అమలు పాస్ అయిపోయిన తర్వాత జరిగే జనగణనని పరిగణలోకి తీసుకుని పునర్విభజన చేసి మహిళలకు 33% ఇవ్వాలి అని. ఇదంతా ఒక్క లైన్లో అంటే కావాలని పెండింగ్, ఇదంతా ఒక్క లైన్లోనే వచ్చింది. చూసారా, ఒక్క లైన్ వల్ల ఏమైపోయింది, మహిళా బిల్లు అయిపోయింది, రేపే వాళ్ళకి మహిళలకు రిజర్వేషన్ వచ్చేస్తున్నాయి. అది అంత 5 రోజుల పని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీకు పార్లమెంట్లో 1/3, అసెంబ్లీలో 1/3 బిల్స్, ఏ సీట్లు రిజర్వేషన్ జనగణన అనేది పెట్టారనేది తెలియదు. జనగణన ఇప్పటికీ కొంతమంది అడుగుతూ ఉంటారు, మహిళా బిల్లు మనం చేయాల్సింది టైం లేక అవ్వలేదేమో అని. టైం లేక అవ్వకపోవటం ఏంటండి, ఇది అసలు పునర్విభజనే అక్కర్లేదు మహిళా బిల్లుకి, అలా పెట్టారు. అలా దాన్ని అట్లా దీన్ని నా అనుమానం ఏంటంటే మీరు దీన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టిద్ది అనుకోవద్దు. బీజేపీ చంద్రబాబు గారు కూడా సబ్జెక్టు కరెక్షన్ రఘు గారు చెప్పారు, కానీ ఒక విషయం నేను చెప్పదు. ఆయన ఏమన్నారంటే ఆయన చిట్చాట్లో ఆయన అడిగారు మీడియా మిత్రులు, సార్ 27 అంటున్నాడు జగన్, 28 అంటున్నారు, రెడ్డి 26 చివరికి అంటున్నాడు, ఏంటి సార్ ఇదంతా అని చెప్పి అడిగితే ఆయన జమిలీ వస్తుంది మేము మద్దతు ఇచ్చాము, 29 నాటికి ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరుగుతాయి, జమిలీ ఎన్నికలు కూడా అప్పుడే జరుగుతాయి, ముందు రావు అని చెప్పారు. జమిలీ ఎన్నికలు ఈసారి రావు అనేది ఆయనకి మరి ఏ సమాచారం ఉందో మనకు తెలియదు కదా, ఆయనకున్నది. నేను అనుకోవటం బీజేపీ ఇప్పుడు ఈ సవరణలు ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు కదండి. వాళ్ళు రేపు దీనికి ఏంటంటే ఈ జమిలికి మీరేమంటున్నారంటే ఇప్పుడు మిషనరీ ఈవీఎంలు కావాలి లేకపోతే సిబ్బంది కావాలి అండి. మనకి దేశవ్యాప్తంగా జరిగినప్పుడు మన దేశంలో అసలు జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు అనేది మనం మళ్ళీ మాట్లాడదాం. అసలు ఇప్పుడు గ్రౌండ్ ఎలా ఉంది, గ్రౌండ్లో ఇప్పుడు మీరు చెప్పారే జనగణనలు, కుల గణనలు, ఈ చాలా సమస్యలు ఉన్నాయి. ఇటువంటివన్నీ అయిపోతే అప్పుడు ఇది కొంత ఈజీ అవుతుంది. ఓటర్ జాబితాలు కానీ ఇలాంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలా ఉంది సిచ్యువేషన్. మీకు ఒకటే అండి, దీంట్లో వాళ్ళు ఇప్పుడు జమిలికి ఇప్పుడు వాళ్ళు జమిలి బిల్లుతో సంబంధం లేకుండా
జనగణన అయిపోయిన తర్వాత అంటే 25 జనవరిలో మొదలు పెడితే 26 జనవరిలో డిక్లేర్ చేస్తే 26 తర్వాత పునర్విభజన 26లో దాకా ఉన్న ఫ్రీజింగ్ ఏదైతే పార్లమెంట్ సీట్లు కానీ డిలిమిటేషన్ కానీ ఉన్న ఫ్రీజింగ్ అంతా తొలగిపోయింది. ఆంధ్రాలో 20 సీట్లు పెంచడానికి కూడా 26 దాకా ఫ్రీజింగ్ ఉంది, కుదరదు అన్నారు. ఈ 3 వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు 26లో మార్చిలో పునర్విభజన మొదలు పెడితే 27 చివరికి అయిపోతుంది. దాంతో మహిళలు ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ మహిళా బిల్లు మహిళా రిజర్వేషన్ ఆటోమేటిక్గా అయిపోయింది, పునర్విభజన జరిగింది. వాళ్ళు పునర్విభజన ఫ్రీజింగ్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఫ్రీజింగ్ లేదు కాబట్టి ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అయితే ఈరోజు 2023 నాటి పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం